బాలీవుడ్ నటి జత్వాని వేధింపుల కేసులో ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులను సిఐడి పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. జిల్లా సబ్ జైలు నుంచి వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షల తర్వాత పిఎస్ఆర్ను పోలీసులు ప్రశ్నించనున్నారు. పిఎస్ఆర్ ఆంజనేయులకు హై బీపీ ఉండటంతో తిరిగి జైలుకు తరలించారు. ఉదయం కస్టడీకి తీసుకుని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో అందిస్తారు. శ్రీకాంత్, ముంబై సినీ నటి జత్వాని వేధింపుల కేసులో అరెస్ట్ అయినటువంటి సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులకు సంబంధించిన కస్టడీ పిటిషన్కి సంబంధించి కోర్టు అనుమతి కూడా ఇచ్చింది. ఇవాళ ఆయన్ని కస్టడీకి తీసుకోవడానికి సంబంధించి సిఐడి అధికారులు సబ్ జైలుకు కూడా వచ్చారు. ఇక్కడ నుంచి ఆయన్ని వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా ఆయన హై బీపీతో బాధపడుతున్నట్టుగా పోలీసు అధికారులు కూడా గుర్తించారు. వైద్యులు కూడా దీనికి సంబంధించి సమాచారం కూడా ఇచ్చిన నేపథ్యంలో ఆయన్ని ప్రత్యేక వైద్యులతో పరీక్షలు కూడా జరిపించారు. పిఎస్ఆర్ ఆంజనేయులకి హై బీపీ కొనసాగుతున్నట్టుగా కూడా గుర్తించిన నేపథ్యంలో ఇదే విషయాన్ని ప్రస్తుతం వైద్య చికిత్సల అనంతరం అదే విషయాన్ని విచారణ అధికారులు కూడా వైద్యులు కూడా తెలిపిన నేపథ్యంలో దీనికి సంబంధించి పిఎస్ఆర్ ఆంజనేయులను విచారించాల్సినటువంటి సిఐడికి సంబంధించిన అడిషనల్ ఎస్పీ కూడా ఆయన హై బీపీతో బాధపడుతున్నారు కాబట్టి ఈ సమయంలో విచారిస్తే ఆరోగ్యానికి సంబంధించిన ఇబ్బంది కలిగితే అది ఇబ్బందికరమైన పరిస్థితికి కారణమవుతుందని చెప్పి ఆయన ఇవాళ కస్టడీకి తీసుకొని విచారించడానికి ఆయన నిరాకరించారు. దీంతో ఆయన్ని తిరిగి ప్రస్తుతం విజయవాడ సబ్ జైలుకి పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా తీసుకువచ్చి మళ్ళీ సబ్ జైల్లోని అధికారులకు కూడా జైలు అధికారులకు కూడా సిఐడి అధికారులు వెళ్ళిపోయారు. ఈ నేపథ్యంలో ఇవాళ రేపు ఎల్లుండి 3 రోజులు కోర్టు కస్టడీకి అనుమతించినప్పటికీ కూడా అనారోగ్య కారణాల రీత్యా ఆయన్ని పోలీసు అధికారులు అయితే తిరిగి సబ్ జైలుకి తరలించిన నేపథ్యంలో రేపు ఆయనకు మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించి హై బీపీ అనేది నార్మల్ స్థితికి వస్తే కనుక ఆయన కస్టడీకి తీసుకుని విచారించే అవకాశాలు ఉన్నట్టుగా అయితే మనకి తెలుస్తుంది. అప్పటి వరకు ఆయన తిరిగి విజయవాడ సబ్ జైల్లోనే ఉంటారని చెప్పి అయితే మనకి ఆయన తరపున న్యాయవాదులు కూడా చెప్తా ఉన్నారు. శ్రీకాంత్, కస్టడీ 3 రోజులు ఇచ్చారు. మరి ఈ రోజు హై బీపీ ఉండటంతో మళ్ళీ జైలుకు తరలించారు కాబట్టి కస్టడీ అంటే డేట్ పెంచే అవకాశం ఉందా? అంటే ఇదే విషయాన్ని న్యాయస్థానం దృష్టికి కూడా సిఐడి అధికారులు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. వాళ్ళకి 3 రోజులు అనుమతి ఇవాళ నుంచి ఎల్లుండి వరకు ఉంది కాబట్టి ఇవాళ కస్టడీకి తీసుకోకుండా ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా సబ్ జైల్లోనే వెనక్కి పంపించేశారు కాబట్టి ఇదే విషయాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లి మరొక రోజు పొడిగింపుకు సంబంధించి కూడా న్యాయస్థానం నుండి అనుమతి తీసుకోవడానికి సిఐడి అధికారులు కూడా మరొక పిటిషన్ రేపు వేసే అవకాశాలు ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది. రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.